తెలుగులో ఒక పాత సామెత ఉంది. పతివ్రత పరమాన్నం వండితే శుక్రవారం దాకా సల్లారలేదు అని. అంటే శుక్రవారం రేపే కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇవాళ చేసుకున్న పరమాణం రేపు తినొచ్చు మనం. కాకపోతే దానికంటే ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సామెతకి తగిన విధంగా ఏం మాట్లాడాడు, అసలు అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిట్టారు, జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనేది ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీరే చూడండి. చివరికి మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా అంటే లంజా కొడుకు అని, చివరికి ముఖ్యమంత్రిని కూడా చూడండి కొంచెం ఎలాంటి దారుణమైన బూతులు. పతివ్రత ఎత్తనే కాన్స్టిట్యూషనల్ హెడ్ పరమాణం ఉండేది అంబటి. అంటే అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. విన్నారు కదా, తన సొంత పార్టీలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఆ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండి అంబటి రాంబాబు గారు వాళ్ళు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత నీచమైనటువంటి వ్యక్తి అనేది నేను కొత్తగా ఎవరికి చెప్పలే. తల్లిని చెల్లిని కూడా తిట్టించినటువంటి నికృష్ట మనిషి. కానీ అతనిలో నిజంగా మార్పు వచ్చిందంటారా? మార్పు వచ్చే ఒక ముఖ్యమంత్రి గారిని ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడటం అనేది తప్పు అని జగన్మోహన్ రెడ్డి కొత్తగా చెప్పారనుకుంటున్నాడా? లేదు లేదు, ఈ రోత వ్యక్తిలో మార్పు వస్తుందనేటువంటి ఆలోచన మీరు ఎప్పుడు కూడా చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేదో పతివ్రత కబుర్లు చెప్పావు కదా, నువ్వు ఈ కబుర్లు నీ పార్టీ నాయకులైనటువంటి కొడాలి నాని అనేటువంటి దౌర్భాగ్యుడికి ఎప్పుడైనా చెప్పావా? వల్లభనేని వంశీ అనేటువంటి రోతగాడికి ఎప్పుడైనా చెప్పావా? అంబటి రాంబాబు అనేటువంటి కామ కుక్కకి ఎప్పుడైనా చెప్పావా? సరే, కామ కుక్క అన్నది కూడా గతంలో కూడా కేసు పెట్టాడు, మళ్ళీ కూడా పెడతాడేమో. ఆ పెట్లేరా బొక్క, మీరు మాట్లాడిన దాంతో పోలిస్తే నేను 1% కూడా కాదులే. కానీ ఇక రోజా గారికి, ఆవిడ మహిళ కాబట్టి ఆవిడని పెద్దగా మనం కామెంట్ చేయలేము. ఆవిడకి ఎప్పుడన్నా నువ్వు చెప్పావా? చెప్పకపోగా చంద్రబాబు నాయుడిని తిట్టు అని ఎగదోసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఇంతటితో ఆగాడా? లేదు. సీదిరి అప్పలరాజు దగ్గర అనేటువంటి దౌర్భాగ్యుడి దగ్గర నుంచి అనేక మంది రోతగాళ్లతో, అనిల్ కుమార్ యాదవ్తో, పేర్ని నానితో, జోగి రమేష్ అనేటువంటి పోరంబోకుతో, ఇటువంటి ఒక చిల్లర అల్లరి పోరంబోకు మోకనంతా పోగేసుకొని పార్టీ నడుపుతున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఒక పతివ్రతలాగా గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా తనని పట్టాభి గారు అనని మాటల్ని నన్ను అన్నారు అని చెప్పి అన్వయించుకొని బోసడీకే అనేటువంటి పదానికి ఒక అర్థం బయటకు తీసి కొత్త అర్థం క్రియేట్ చేసి నన్ను తిట్టారు. ముఖ్యమంత్రిని, కాన్స్టిట్యూషన్ హెడ్ అని ఎవరన్నా అంటారా అంటే అది కేవలం గవర్నర్ గారికి వర్తిస్తుంది, రాష్ట్రపతి గారికి వర్తిస్తుంది. కానీ ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి అది కూడా తెలియదుగా, అందుకని మాట్లాడేసాడు. సరే, అది ఇప్పుడు పక్కన పెడదాం. ఇతను చెప్తాడు ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారి తల్లి గారిని అవమానిస్తారా అని చెప్పి. మరి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నీలాగా 1 టైం కాదు, నీలాగా మోసం చేసి ఒక్కసారి గెలిచి అధపాతాళానికి పోయినటువంటి వ్యక్తి కాదు. దాదాపు 50 సంవత్సరాల రాజకీయ జీవితం, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గురించి, నీ తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి గురించి నీ పార్టీలో ఉన్నటువంటి రోతగాళ్ళు మాట్లాడితే దానికి నువ్వు స్పందించేటువంటి విధానం ఏంటంటే, నిన్నాడికి పోయి వార్నింగులు ఇస్తావా? నిన్నాడికి పోయి ఆ కుటుంబానికి పరామర్శ పేరిట నువ్వు ఆడ మాట్లాడినటువంటి రోత పనేంటి? అసలు తాడేపల్లి నుంచి అంబటి కాంబాబు ఇంటికి ఎన్ని కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి? 30 కిలోమీటర్లు. నువ్వేమన్నా నడిచిపోయావా పాదయాత్రలో? కాదుగా, కారులోనేగా. 7 గంటలు ఎందుకు పోయా? ఆడొక అల్లరి మోకల్ని, చిల్లర మోకల్ని, పేటీఎం బ్యాచ్ని, పెయిడ్ బ్యాచ్ని, బిర్యానీ ఇచ్చి, మందు ఇచ్చి, ఒక 1000-2000 మందిని పోగేసుకొని నువ్వు గతంలో ఉన్నటువంటి విజువల్స్, గ్రాఫిక్స్ విజువల్స్ వాడేసి ఆడేదో ఒక 50,000 మంది వచ్చేసినట్టుగా బిల్డప్ ఇచ్చుకొని దేనికి నువ్వు పోయిందాడికి? ఎవరిని పరామర్శించడానికి పోయావు నువ్వు? ఎవరి కుటుంబాన్ని పరామర్శించడానికి పోయావు? ఒక రోత మాటలు మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు. ఆ దౌర్భాగ్యమైనటువంటి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళటానికి 30 కిలోమీటర్లు 7 గంటలు బిల్డప్ ఇచ్చుకుంటా, డ్రోన్ షాట్లు వేసుకుంటా, గ్రాఫిక్స్ పెట్టుకుంటా, వాటిల్లో మళ్ళీ పోయినటువంటి దౌర్భాగ్యుడివి. ఇవాళ నువ్వు పతివ్రత మాటలు మాట్లాడుతూ ఉంటే
శుక్రవారం దాకా పరవాణం సల్లారదేమో అనేటువంటి ఆలోచన వాళ్ళ రాష్ట్ర ప్రజలకు కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి, సిగ్గు ఎగ్గు అనేది ఉంటే, నీలో మానవ మర్యాద అనేది ఉంటే, నువ్వు మనిషివైతే సరే, అందరి సంగతి పక్కన పెట్టు, గతంలో వాళ్ళ సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు రోత మాటలు మాట్లాడినటువంటి అంబటి రాంబాబు అనేటువంటి దౌర్భాగ్యుడిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి, అయ్యా నా పార్టీ నుంచి నేను నిన్ను సస్పెండ్ చేశాను, ఎవరు ఇలా మాట్లాడినా తప్పే, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి మెసేజ్ నువ్వు ఇచ్చుంటే బాగుండే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కిరణ్ అనేటువంటి వ్యక్తి నీ సతీమణి భారతీరెడ్డి గారిని ఒక మాట తప్పుగా అన్నాడని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద కేసు పెట్టి అతన్ని జైలుకు పంపించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేస్తే, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అవమానించారని చెప్పి పదవులు ఇచ్చినటువంటి నికృష్టపు చరిత్రని ఇది. అంబటి రాంబాబు దగ్గర నుంచి, జోగి రమేష్ దగ్గర నుంచి, పేరు నాని దగ్గర నుంచి, కొడాలి నాని దాకా వీళ్ళందరికీ నువ్వు మంత్రి పదవులు ఇవ్వటానికి, అదేవిధంగా అనేక మందికి శాసనసభ్యులుగా పదవులు ఇవ్వటానికి కారణం ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే పదవులు ఇచ్చినటువంటి నికృష్టపు చరిత్ర నీ దగ్గర పెట్టుకొని ఇవాళ పతివ్రతలా నువ్వు కబుర్లు చెప్తా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏమన్నా చెవులు లేవనుకున్నావా, కళ్ళు లేవనుకున్నావా, గతంలో ఏం జరిగిందో తెలియదు అనుకున్నావా? ఎప్పటికన్నా మానసిక రోగం నుంచి బయటకు వచ్చి ఇంకా ఏదన్నా ఎక్కువ ఇబ్బంది ఉంటే లండన్కి పోయి ట్రీట్మెంట్ తీసుకొని ఒక మామూలు మనిషిగా వచ్చి నీలో మారిన మనిషి రాష్ట్ర ప్రజలకు కనిపిస్తే వచ్చే 2029 ఎన్నికల్లో ఏది ముఖ్యమంత్రి అవుతానని చెప్తాం అనుకున్నావు. ఒక్కేం కాదు, కనీసం ప్రతిపక్ష నేత హోదా రావటానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ఆ దిశగా ప్రయత్నం చేయమని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే అనేటువంటి హోదాలో మాత్రమే కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సలహా ఇస్తున్నా.